హాయ్ అండి, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మటన్ బీరకాయ అండి. ఈ మటన్ బీరకాయ కాంబినేషన్ చాలామంది చేస్తారు, కానీ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను. మీరు కూడా అలా చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అంతే కదండి, చాలామంది వెజిటేరియన్స్ వెజ్ చేయట్లేదు, ఎక్కువగా నాన్ వెజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. నాన్ వెజిటేరియన్ ప్రియులు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఎక్కువగా నాన్ వెజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెసిపీలో నేను వెజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అంతే కదండి, మీకు చాలా వరకు మీకు నచ్చినవే నేను చేస్తున్నాను. నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. మీకు నేను చేసేవి నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇది కూడా మీకు నచ్చుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. 1/2 కిలో మటన్ అండి, 1/2 కిలో బీరకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను, ఒక 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఒక కట్ట కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ఇందులోనే ధనియాల పొడి కూడా కలిసి ఉందండి. అంతే, మనం మటను బీరకాయ కావాల్సిన పదార్థాలు. ఇది ఆయిల్. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. ఏదేమైనా మితంగా వాడటం అనేది మంచిదండి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ 3 వేసుకొని మనము ఎప్పుడు వేసినట్లుగానే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయండి. అవి గోల్డ్ కలర్కు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనము అందులోనే ఈ కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ కూడా మరీ పెద్ద పీసెస్ కాకుండా చక్కగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని కొంతసేపు మగ్గనివ్వాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చే వరకు మనం మగ్గనివ్వాలి. అది అప్పుడే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తుందండి. చాలా వాటర్ వస్తుంది మటన్లో. ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అంతవరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మటను బీరకాయ అనేది ఎక్కువగా బాలింతలకు వండి పెడతారు. ఎందుకంటే ఈ మటన్ను కొంచెం వేడి చేస్తుందని అంటారండి, బీరకాయ చలవ చేస్తుంది. ఈ 2 కలిపి వండితే అది మనకి టాలీ అయిపోతుంది, ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అటు వేడి కాకుండా చలవ కాకుండా చక్కగా ఈక్వల్ అవుతుంది అనేసి ఆ విధంగా వండి పెడుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి వాటర్ అంతా ఇంకిపోయింది మటన్లో ఉన్నది. ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, కొంచెం చిటికెడు ఉప్పు, చిటికెడు కాదులేండి, మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది అలా 2-3 సార్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ వాటర్ వస్తుంది. కొంచెం చూడండి, వాటర్గా కనిపిస్తుంది కదా. ఈ వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనము అందులో
కారం వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం కూడా వేసుకున్నాను. కారం కొంచెం తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే ఈ బీరకాయలు అందులో వేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం వేసుకుంటాము. అది చూసుకొని కారం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసి మళ్ళీ ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మటన్ ద్వారా వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ వేసి ఉడికించుకోవాలి. చికెన్లో తొందరగా ఉడకదు కాబట్టి మటన్లో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. అందులోనూ మనం కుక్కర్లో చేయట్లేదు కాబట్టి ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయాక మనకి ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోయినట్టే. బీరకాయ అనేది చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనము ఈ మటన్ ఉడికిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేకపోతే నీరుగా వచ్చేసి చప్పదనం వచ్చేస్తుంది కూర. ఇప్పుడు చూడండి, నేను గరం మసాలా కూడా వేసేసుకున్నాను, ఇందులోనే అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ తరిగిన బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుంటాను. ఇది నిజంగా అంటే మీరు మటను తర్వాత బీరకాయ బాగుండదేమో అని అనుకోవద్దు, చాలా బాగుంటుందండి. మీరైతే ఖచ్చితంగా చేసుకొని చూడండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకున్న దాని మీద మళ్ళీ కొంచెం లైట్గా కారం, సాల్ట్ ముందు తక్కువ వేసుకున్నాం కాబట్టి సరిపోదు. ఇందులో మళ్ళీ లైట్గా ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బీరకాయ చప్పదనం రాకుండా టేస్ట్గా ఉడుకుతుంది మనకి. చూడండి, బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.